హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 10, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి క్రీడా రంగానికి సంబంధించి అడగడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే, లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ప్రశ్నలు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా క్రీడా సంబంధిత వర్ధమాన అంశాలపైన ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మనం అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్రీడల్లో క్రికెట్కి సంబంధించి, టెన్నిస్కి సంబంధించి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ టెన్నిస్కి సంబంధించి క్వశ్చన్ని మరొకసారి చూడండి. యుఎస్ ఓపెన్ 2025 మహిళల, పురుషుల సింగిల్స్ విజేతలు ఎవరు? 2025 టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు పొందిన క్రీడాకారులు ఎవరు? ఇక్కడ 2 టాపిక్స్ని మర్జ్ చేసి ఒకే క్వశ్చన్గా ఇచ్చాను. ఆల్రెడీ ఈ 2 టాపిక్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టెన్నిస్, సో టెన్నిస్ క్రీడకి సంబంధించి ఒక వర్డ్ తరచు మనం వింటూ ఉంటాము, గ్రాండ్ స్లామ్. గ్రాండ్ స్లామ్ గుర్తుపెట్టుకోండి. మీకు పోటీ పరీక్షల్లో క్రీడా సంబంధిత ప్రశ్నలను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని కీవర్డ్స్ ఇస్తారు. ఆ కీవర్డ్తో సంబంధం ఉన్న క్రీడ ఏది అని అడుగుతారు. సో గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉంది అంటే టెన్నిస్. మరి టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. సో టెన్నిస్ క్రీడలో ప్రతిష్టాత్మకం 4 గ్రాండ్ స్లామ్లు. ఒక క్యాలెండర్ ఇయర్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఒక క్యాలెండర్ ఇయర్ ఉదాహరణకి 2025 తీసుకున్నాం అనుకోండి, క్యాలెండర్ ఇయర్లో 4 గ్రాండ్ స్లామ్లు జరుగుతాయి ప్రతి ఏడాది కూడా. మరి మొదటగా ఏ గ్రాండ్ స్లామ్ జరుగుతుంది అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. ఒక క్యాలెండర్ ఇయర్లో టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్లో ఏ గ్రాండ్ స్లామ్ అనేది ఫస్ట్ జరుగుతుందంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వింబుల్డన్ జరుగుతుంది, ఆ తర్వాత యుఎస్ ఓపెన్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసి 2025 క్యాలెండర్ ఇయర్లో చివరిదైన యుఎస్ ఓపెన్ కూడా ముగిసింది. అంటే ఈ సంవత్సరంలో 4 గ్రాండ్ స్లామ్లు కూడా ముగిసాయి. 4 గ్రాండ్ స్లామ్ల గురించి కూడా మనం డిస్కస్ చేసేసాము. మరి యుఎస్ ఓపెన్ ఇటీవల ముగిసింది కదా, దానిపైన క్వశ్చన్ ఇచ్చాను. యుఎస్ ఓపెన్ అనేది చరిత్రలో మొదటిసారి 1881 ఇయర్లో ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి. కొన్ని స్టాటిక్ పాయింట్స్ని కూడా మీకు ఇస్తున్నాను, ఎందుకంటే పోటీ పరీక్షల్లో ప్రశ్నల్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి చాలా డెప్త్గా అడుగుతున్నారు. మీకు పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతకు మించి ఇస్తున్నాను, ఎందుకంటే ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకూడదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యుఎస్ ఓపెన్ మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1881 ఇయర్లోనే ప్రారంభమైంది. మరి 4 గ్రాండ్ స్లామ్లలో కూడా అతి పురాతన గ్రాండ్ స్లామ్ ఏది అని అడిగారనుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వింబుల్డన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓల్డెస్ట్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఈజ్ వింబుల్డన్. ఇక మట్టి కోర్టు పైన ఆడే గ్రాండ్ స్లామ్ ఏది అంటే ఫ్రెంచ్ ఓపెన్. క్లే కోర్ట్ పైన ఆడతారు. ఇలాంటి ప్రత్యేకతలు మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానాన్ని కనుక మనం చూసామనుకోండి, ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చాను. ఫస్ట్ చూద్దాము. యుఎస్ ఓపెన్ 2025 విమెన్స్ సింగిల్స్ అండ్ మెన్స్ సింగిల్స్ విజేతలు ఎవరు? ఇక్కడే క్వశ్చన్ అడిగాను, కానీ నేను ఇస్తున్న సమాధానంలో మీకు మెన్స్ డబుల్స్, విమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఇవన్నీ కూడా చెప్తాను. చూడండి, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. అండ్ ఇటువంటి టాపిక్స్ మనం చదువుతున్నప్పుడు విజేతలు, విన్నర్స్తో పాటు రన్నర్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. రన్నర్స్ వారు ఏ దేశానికి చెందిన వారో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పురుషుల సింగిల్స్, సో మెన్స్ సింగిల్స్ విజేతగా కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. తను ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అంటే స్పెయిన్ గుర్తుపెట్టుకోండి. మరి ఎవరిపైన గెలిచాడు? రన్నరప్ ఎవరంటే ఇటలీ దేశానికి చెందిన జానిక్ సిన్నర్ లేదా యానిక్ సిన్నర్ అనొచ్చు. సో జానిక్ సిన్నర్ ఆర్ యానిక్ సిన్నర్. మరి విమెన్స్ సింగిల్స్ విజేత ఎవరని అడిగారు అనుకోండి, బెలారస్ దేశానికి చెందిన అరీనా సబెలెంకా. ఎవరిపైన గెలిచారు అంటే అమెరికాకు చెందిన అమాండా అనిసిమోవా. తను రన్నరు ఫైనల్లో.
ఇకపోతే మిగతా విజేతల్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, మెన్స్ డబుల్స్, పురుషుల డబుల్స్ అంటే 2 వర్సెస్ 2, ఇద్దరు పురుషుల ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆడతారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విజేతలు మెన్స్ డబుల్స్ US ఓపెన్ 2025లో విజేతలు ఎవరు అంటే మార్సెల్ గ్రానోలర్స్, తను స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ అర్జెంటీనా దేశానికి చెందిన హొరాసియో జెబాలోస్. ఈ ఇద్దరు కూడా మెన్స్ డబుల్స్ విజేతలు. ఎవరిపైన గెలిచారు? మరి రన్నరప్ ఎవరు అంటే యూకేకి చెందిన, గ్రేట్ బ్రిటన్కి చెందిన ఇద్దరు క్రీడాకారులు, జో సాలిస్బరీ, సెకండ్ వచ్చేసి నీల్ సుబ్స్కీ. వీరిద్దరు గెలిచారు మెన్స్ డబుల్స్. ఇక మహిళల డబుల్స్ విషయానికి వస్తే విజేతలు గ్యాబ్రియలా డాబ్రోస్కీ, తను కెనడా దేశానికి చెందిన మహిళ, న్యూజిలాండ్కి చెందిన ఎరిన్ రౌట్లిఫ్. వీరిద్దరు కలిసి విమెన్స్ డబుల్స్ విజేతలుగా నిలిచారు. ఎవరిపైన గెలిచారంటే చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఒక క్రీడాకారిణి క్యాథరీనా సినియాకోవా మరియు అమెరికాకు చెందిన టేలర్ టౌన్సెండ్. వీరిద్దరు గెలిచారు విమెన్స్ డబుల్స్. ఇక మిక్స్డ్ డబుల్స్ అంటే ఒక మెన్ ఒక విమెన్ అలా ఆడతారు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1+1 ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్, ఒక మేల్ ఒక ఫీమేల్ అలా ఆడతారు మిక్స్డ్ డబుల్స్. సో విజేతలు వచ్చేసేసి ఇటలీ దేశానికి చెందిన సారా ఎరాని మరియు ఇటలీ దేశానికి చెందిన ఆండ్రియా వావాసోరి. వీరిద్దరు కలిసి ఇగా స్వేటిక్ పోలాండ్ అండ్ కాస్పర్ రూడ్ నార్వే దేశానికి చెందిన క్రీడాకారుడు. వీళ్ళపైన గెలుపొందారు. వీళ్ళు రన్నర్స్, వీళ్ళు విన్నర్స్. గుర్తుపెట్టుకోండి, పేర్లు విదేశీయుల పేర్లు కాబట్టి అలాగే ఉంటాయి. ఇంగ్లీష్ నేమ్స్ వి కాంట్ చేంజ్, నౌన్స్ కెన్ నాట్ బి ట్రాన్స్లేటెడ్. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రతి ఒక్కటి గుర్తుంటుందా సార్? పోటీ పరీక్షలకు మనం ప్రిపేర్ అవుతున్నాం కదా, ఇన్ని చదువుతున్నాం, అన్నీ గుర్తుంటాయి అంటే అన్నీ కూడా గుర్తుండవు. దట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం ఎలా చేయాలంటే, ఎలాగూ ప్రశ్నిస్తారు, కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆ ప్రశ్నకి సరైన సమాధానం ఏదో గుర్తించగలిగేలా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మనకు రిమెంబర్ కాదు ఎవ్రీథింగ్, మనం రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్. సమాధానం ఇచ్చిన 4 కరెక్ట్ ఏదో గుర్తుపట్టే పరిజ్ఞానం ఉంటే చాలు. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఇది ప్రశ్నకి సమాధానం. అండ్ కంటిన్యూషన్ ప్రశ్నకి ఇంకొక ప్రశ్న కూడా ఇచ్చాను. 2025 టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు పొందిన క్రీడాకారులు ఎవరు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ రంగమైనా సరే హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఆ రంగానికి సంబంధించి చరిత్రలో వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు, ఇక భవిష్యత్తులో వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా హాల్ ఆఫ్ ఫేమ్ అని ఒక రికగ్నిషన్ని చూస్తాము. ఇటీవల క్రీడా రంగానికి సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్ చూసాము. మన భారతదేశం నుండి మహేంద్ర సింగ్ ధోని గారు రీసెంట్గా ఇలాంటివి చూసాము. ఇక్కడ టెన్నిస్కి సంబంధించి 2025లో రష్యా క్రీడాకారిణి మ్యారియా షరపోవా తనతో పాటు ఇద్దరు బ్రయన్ బ్రదర్స్, వాళ్ళు అమెరికాకు చెందిన క్రీడాకారులు. వీళ్ళ ముగ్గురిని కూడా ఈసారి టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్టీస్గా చేర్చారు. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో రష్యా స్టార్ మరియా షరపోవా మరియు అమెరికన్ జంట బ్రయన్ బ్రదర్స్ అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళను టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో గుర్తించడం జరిగింది. ఇక చరిత్రలో మరియు భవిష్యత్తులో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటారన్నట్టు. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది 1954 నుండి చూస్తున్నాం మనం. ఓకేనా? సరిపోతుంది. టెన్నిస్లో విశిష్ట క్రీడాకారులు, నిర్వాహకులు, క్రీడకు సేవ చేసిన వారిని సత్కరించడం అనేది గుర్తింపు. ఇలా హాల్ ఆఫ్ ఫేమ్ అనేది WWE హాల్ ఆఫ్ ఫేమ్ చూస్తాము, క్రికెట్లో హాల్ ఆఫ్ ఫేమ్ చూస్తాము, అండ్ టెన్నిస్ సంబంధించి కానీ వీళ్ళందరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లో వార్తల్లోకి వచ్చిన వారు. ఓకేనా? సరిపోతుంది. అండ్ మీకు ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ స్క్రిప్ట్ PDF ఫార్మాట్లో కూడా మన యాప్లో అందుబాటులో ఉంటుంది. GVK స్టడీ సర్కిల్ యాప్. సో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని. మీకు ప్లే స్టోర్లో GVK స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డైలీ CA అనే కోర్స్ కానివ్వండి, CA 360 కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, అండ్ టెస్ట్ సిరీస్ కోర్సులు కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? మీకు అందులో డైలీ CA కోర్సులో ఇదంతా కూడా మీకు PDF రూపంలో అందుబాటులో ఉంటుంది. నేను ప్రతిరోజు చెప్తున్న క్లాసులోని స్క్రిప్ట్ అంతా కూడా.
ఓకేనా, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రివిజన్ చేయండి. అండ్ ప్రతి టాపిక్కి సంబంధించి మీకు చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. ఏదో వార్తాపత్రికలో కనిపిస్తున్న అంశాన్ని వార్తగా కాకుండా కరెంట్ అఫైర్స్గా చెప్తున్నాను. కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, స్టాటిక్ పాయింట్స్ అడిషన్గా ఇస్తున్నాను. ఇలాగా ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు పీడిఎఫ్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఓకేనా, కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఉంటాయి, చూసి కోర్స్ తీసుకోండి. ఓకేనా, ఇది. అండ్ ఈరోజు ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇవ్వండి, వీడియో చివరిలో ఉంటుంది. ఇక ఫస్ట్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా మనం కరెంటు పాలిటీ అనొచ్చు, వర్ధమాన అంశాల్లో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక పైన క్వశ్చన్ వస్తుంది. సెప్టెంబర్ 9th 2025 రోజున ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. మరి ఎన్నికకు కారణం మనందరికీ తెలుసు. లాస్ట్ జూలై 21 రోజున ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తున్న జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారు. రాజీనామా చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? అనారోగ్య కారణాలను చూపిస్తూ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. క్లియర్. మరి అలా ఉపరాష్ట్రపతి పదవి అనేది ఖాళీ ఏర్పడింది కాబట్టి ఆ ఖాళీకి ఎన్నిక జరగాలి కదా. నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిందని మనం చూసాము, డిస్కస్ చేసాము ఆల్రెడీ. అండ్ ఎట్ ద సేమ్ టైం కంప్లీట్ చేయడం జరిగింది. నూతన ఉపరాష్ట్రపతిగా మనకి సిపి రాధాకృష్ణన్ గారిని చూడడం జరుగుతుంది. దేశంలో 15వ ఉపరాష్ట్రపతిగా 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకు సిపి రాధాకృష్ణన్ గారు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎన్నికవ్వడం జరిగింది సుదర్శన్ రెడ్డి పైన. గుర్తుపెట్టుకోండి. మరి ఇంతే చదివితే సరిపోతుందా పోటీ పరీక్షలో అంటే కాదు. కరెంట్ పాలిటీలో భాగంగా ఈ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. మరి సబ్జెక్ట్కి ఎలా లింక్ చేసుకోవాలి? రాజ్యాంగంలో ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి. నిర్వహణ కానివ్వండి, ఎన్నికల నిర్వహణ మరియు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అవన్నీ కూడా చూడాలి ఇక్కడ. సో దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉపరాష్ట్రపతి పదవి ఉంటుంది అంటే 5వ భాగంలో. 5th పార్ట్ యొక్క ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో అతిపెద్ద భాగం ఏదంటే 5వ భాగము. ఎందుకు అతిపెద్ద భాగం అన్నామంటే ఆర్టికల్ 52 నుండి 151 వరకు 5th పార్ట్లో మనం నేర్చుకుంటాము. అందులో ఆర్టికల్ 63 నుండి ఎక్స్క్లూజివ్గా 70 వరకు ఉపరాష్ట్రపతి అనే పదవి గురించి, ఎన్నికల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తాము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 63 ఏం తెలుపుతుంది అంటే దేశానికి ఒక ఉపరాష్ట్రపతి గారు ఉంటారు. అంటే ఉపరాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధం. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. మరి ఆర్టికల్ 64 ప్రకారం ఏముంటుంది అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. మనకు పార్లమెంట్లో బైకామరలిజం ఉంది. పార్లమెంట్ ఈజ్ బైకామరల్ హౌస్. ద్విసభ విధానం ఉంది. ఒకటి ప్రజలచే ఎన్నికయ్యే సభ లోక్సభ, ఇంకొకటి రాష్ట్రాలచే ఎన్నికయ్యే సభ రాజ్యసభ. మరి అందులో రాజ్యసభ ఉంది కదా. రాజ్యసభకి అధికార రీత్యా అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారు అంటే ఉపరాష్ట్రపతిగా ఎవరైతే భారతదేశంలో ఉంటారో తనే ఎక్స్ అఫిషియో అధికార రీత్యా. అంటే ఒక పదవిలో ఉండేవాడు ఆ పదవి ద్వారానే ఇంకొక పదవిని కూడా పొందడం అన్నట్టు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి ఈ అంశాన్ని వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, ఈ అంశాన్ని, ఈ భావనని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగిందంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాస్తవానికి ఉపరాష్ట్రపతి పదవికి మూలం ఏంటి అంటే మన భారతదేశ రాజ్యాంగంలోకి మూలం ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 64కి మీరు ఇంకొక ఆర్టికల్ని కూడా లింక్ చేసుకోవచ్చు, ఆర్టికల్ 97. ఎందుకంటే ఉపరాష్ట్రపతికి శాలరీ ఎంత అని చెప్పేసి మనం ఎక్కడ కూడా చూడము. ఉపరాష్ట్రపతి వేతనం ఏంటని చెప్పేసే కంటే ఉపరాష్ట్రపతి ఏ పదవిలో తన శాలరీ అలవెన్సెస్ని పొందుతాడు, ఏ పదవిలో తన జీతభత్యాలు పొందుతాడు అంటే ఆర్టికల్ 97 ప్రకారం పొందుతాడు. ఆర్టికల్ 97 ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు కాబట్టి ఆ బాధ్యతలకు తను శాలరీ పొందుతాడు. ఎక్స్క్లూజివ్గా ఉపరాష్ట్రపతి అనే పదవికి జీతం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉపరాష్ట్రపతి ఏ
హోదాలో జీతాన్ని పొందుతాడంటే రాజ్యసభ చైర్మన్ హోదాలో. ఓకేనా, ప్రస్తుతం 4 లక్షల రూపాయలని అవి మనం చూస్తాం కదా అది. ఓకేనా, క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 65, ఏదైనా కారణాల వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తారంటే ఉపరాష్ట్రపతి గారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఏదైనా కారణాల వల్ల రాష్ట్రపతి పదవి అనేది ఖాళీ ఏర్పడిందనుకోండి, తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి గారు విధులు నిర్వర్తిస్తారు. క్లియర్. ఇకపోతే ఆర్టికల్ 66, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అదే ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9, 2025 రోజున చూసాం కదా. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికను ఎవరు నిర్వహిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఇట్ ఈస్ వర్కింగ్. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. 1+2 బాడీగా పనిచేస్తుంది. అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహిస్తుంది. ఏ చట్టం ఆధారంగా నిర్వహిస్తుంది అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952 ఆధారంగా, ఎలక్షన్ రూల్స్ వచ్చేసేసి 1974 ఆధారంగా నిర్వహిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘము. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవన్నీ చూసాము. ఫైనల్గా సెప్టెంబర్ 9 రోజున ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి సిపి రాధాకృష్ణన్ గారు గెలిచారని చెప్పాను కదా. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎవరు చూసుకున్నారంటే పిసి మోదీ గారు. గుర్తుపెట్టుకోండి, ప్రమోద్ చంద్ర మోదీ గారు. ఓకేనా, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఏదంటే ఎలక్టోరల్ కాలేజ్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్, వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్. ఎందుకంటే ఓటు వాల్యూ అనేది అక్కడ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు ఓటు వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమ్మెల్యే ఓటు వాల్యూ ఏంటి, ఎంపీ ఓటు వాల్యూ ఏంటి, అవన్నీ కూడా చూడాలి, మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. మనకు కావాల్సింది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది కాబట్టి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్. మరి ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు ఉంటారంటే లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభ మరియు రాజ్యసభలోని మొత్తం సభ్యులు అంటే అందరూ ఎంపీలు ఉంటారు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు, ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓట్ వాల్యూ అనేది అందరికీ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఎంపీ రాజ్యసభ ఎంపీ అయినా లోక్సభ ఎంపీ అయినా ఓటు వాల్యూ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఇదొకటి మనం క్లియర్గా చూడాలి. అండ్ ఎన్నిక అనేది 1961 వరకు ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి, లోక్సభ రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించేవారు. తర్వాత 1961లో 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఆ తర్వాత మార్పు వచ్చింది ఎన్నిక విధానంలో. లోక్సభలో సపరేట్గా పోలింగ్ అనేది నిర్వహిస్తారు అండ్ రాజ్యసభలో సపరేట్గా పోలింగ్ అనేది నిర్వహిస్తారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ఉంటుంది, ఎందుకంటే ప్రాధాన్యత ఓటు అనేది ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి అనేది ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం క్లోజ్డ్ బ్యాలెట్ సిస్టమ్. క్లోజ్డ్ బ్యాలెట్ అంటే రహస్యంగా ఓటింగ్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 66 ఇందులోనే మనము అర్హతలను చూసామనుకోండి. ఉపరాష్ట్రపతి పదవికి కావాల్సిన అర్హతలు సేమ్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి అర్హతలు ఉండాలో అవే కావాలి. 35 years నిండి ఉండాలని చెప్పేసేసి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి, భారతీయుడై ఉండాలి, ఇవన్నీ కూడా మనం చూస్తాము. అండ్ ఇంకొకటి, మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే సంఖ్యాబలం అనేది ఏం చూడాలి అంటే లోక్సభ ఆర్ రాజ్యసభ ఎంపీ ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలి అనుకుంటే ఆ వ్యక్తిని ప్రతిపాదించాలి 20 మంది, ఎలక్టోరల్ కాలేజీలోని 20 మంది. ఆ ప్రతిపాదనకు బలం ఇవ్వాలి మరో 20 మంది, అంటే 40 మంది ఎలక్టోరల్ కాలేజ్ స్ట్రెంత్ ఉంది అంటే, బలం ఉంది అంటే ఉపరాష్ట్రపతిగా నిలబెట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ డిపాజిట్ అమౌంట్ అనేది 15,000 రూపీస్గా ఉంటుంది. ఎనఫ్. డిపాజిట్ అమౌంట్ అనేది మళ్ళీ తిరిగి పొందవచ్చు. సో దానికి సంబంధించి ప్రొసీజర్ ఏంటి, పోలై చెల్లిన ఓట్లలో 1/6 వచ్చినాయి అనుకోండి, డిపాజిట్ అమౌంట్ అనేది వెనక్కి వస్తుంది. ఓకేనా. ఇక మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 66 అయిపోయింది. 67 ఇంపార్టెంట్. ఆర్టికల్ 67 ఇటీవల మనం చూసాము. ఆర్టికల్ 67 ఆధారంగానే
జగదీప్ ధన్కర్ గారు, భారతదేశంలో 14వ ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి గారికి సమర్పించారని చెప్పేసి ఆర్టికల్ 67 క్లాజ్ ఏ ఆధారంగా ఉపరాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. క్లియర్. ఇక ఆర్టికల్ 67 క్లాజ్ బి ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రక్రియ పద్ధతి గురించి తెలుపుతుంది. ఆ ప్రక్రియని ఖచ్చితంగా రాజ్యసభ నుండే ప్రారంభించాలి, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 68 ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక కారణం చేత ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడింది అనుకోండి, మరి ఎంతకాలం లోపల ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలి అని రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే నిర్ణీత సమయాన్ని మెన్షన్ చేయలేదు. వీలైనంత త్వరలో, సాధ్యమైనంత తొందరగా నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికని నిర్వహించాలని ఆర్టికల్ 68లో ఉంటుంది. అదే మనకు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో చూస్తే ఏదైనా కారణం చేత రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవాలి, అంటే నూతన రాష్ట్రపతి రావాలి. దట్ ఈస్ డిఫరెంట్ కండిషన్. ఇక ఆర్టికల్ 69 ఇక్కడ మనం చూస్తున్నాం సిపి రాధాకృష్ణన్ గారు నూతన ఉపరాష్ట్రపతిగా గెలిచారు. మరి ప్రమాణ స్వీకారం కావాలి కదా. ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 69 రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. క్లియర్. మరి నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నేళ్ళు ఉంటారు? ఎందుకంటే జగదీప్ ధన్కర్ గారు తన పదవీకాలం పూర్తయ్యే లోపే రాజీనామా చేశారు కదా. మరి రిమైనింగ్ పీరియడ్ వరకే ఉంటారా? 2027 వరకే ఉంటారా? మరి 5 years ఉంటారంటే 5 years ఉంటారు. ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారం ఎలక్షన్ అనేది నూతనంగా జరిగింది కాబట్టి తను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి 5 years ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్. ఇక మనం అబ్జర్వ్ చేస్తే మనము ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గణాంకాలను అబ్జర్వ్ చేద్దాము. సో 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి, ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అభ్యర్థి ఎవరు? సిపి రాధాకృష్ణన్ గారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తను మహారాష్ట్రకి గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించే సమయంలోనే ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తను నామినేషన్ వేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఆయన ప్రత్యర్థి కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన గెలుపొందాడు. మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పైన, తెలుగువాడు. ఓకేనా? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఓట్ల తేడా ఏ మెజార్టీతో గెలిచాడు సిపి రాధాకృష్ణన్ గారు అంటే 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన. అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి కంటే సిపి రాధాకృష్ణన్ గారికి 152 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. సిపి రాధాకృష్ణన్ గారికి వచ్చిన మొత్తం ఓట్లు ఎన్ని అంటే 452. సుదర్శన్ రెడ్డి గారికి వచ్చిన మొత్తం ఓట్లు ఎన్ని అంటే 300. ఎన్నికలు సెప్టెంబర్ 9, 2025 జరిగినాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. అదే రోజున సాయంత్రము 8 గంటలకు ఫలితాలు వచ్చేసినాయి. ఎన్నికల గణాంకాలు. ఎలక్టోరల్ కాలేజీ మొత్తం సభ్యులు వాస్తవానికి టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే 788. లోక్సభ, రాజ్యసభ ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ ఇంత ఉండాలి స్ట్రెంత్, కానీ ప్రస్తుతం ఇంత ఉంది. ఓకేనా? ఎందుకంటే ఒకటి వేకెన్సీ ఏమో లోక్సభలో ఉంది, రిమైనింగ్ ఏమో రాజ్యసభలో వేకెన్సీ ఉన్నాయి. మొత్తం ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎఫెక్టివ్గా. మరి అందులో ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది ఎంపీలు, లోక్సభ రాజ్యసభ కలిపి ఎంతమంది ఓటు వేశారంటే 767 మంది ఓటు వేశారు. గైర్హాజరు ఎంతమంది గైర్హాజరు అయినరట అంటే 17 మంది గైర్హాజరు అయినరంట. ఓకేనా? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చెల్లని ఓట్లు 15, చెల్లలేదు. ఇక చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లు ఎన్ని అంటే 752 ఓట్లు చెల్లినాయి. గెలుపు కోసం అవసరమైన మెజారిటీ ఎంత అంటే మనకి ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే ఖచ్చితంగా 50 అండ్ ఎబో రావాలి కదా. సో 377 ఓట్లు రావాలి. సిపి రాధాకృష్ణన్ గారికి 452 ఓట్లు రావడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక సిపి రాధాకృష్ణన్ గారు మాజీ లోక్సభ సభ్యుడు, గతంలో ఎంపీగా గెలిచారు, 2 సార్లు గెలిచాడు కోయంబత్తూర్ తమిళనాడు నుంచి. తమిళనాడు బీజేపీ నాయకుల్లో తను చాలా ప్రముఖుడు. ఇటీవల జార్ఖండ్ గవర్నర్గా కూడా సేవలు అందించిన వ్యక్తి, మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్న వ్యక్తి. భారత ఉపరాష్ట్రపతి గురించి ఓకేనా, పదవీకాలం 5 ఏళ్ళు. ఇంకా ఇన్ఫర్మేషన్ చూస్తే ఆర్టికల్ 63 దేశానికి ఉపరాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ పదవి. ఆర్టికల్ 66 క్లాస్ 1 ఎలక్టరల్ కాలేజ్ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆర్టికల్ 68 క్లాస్ 2 ఉపరాష్ట్రపతి రాజీనామాతో ఏర్పడే ఖాళీకి ఎన్నిక చేయడానికి గరిష్ట గడువు లేదు, సాధ్యమైనంత త్వరగా అని రాశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణకు రిటర్నింగ్ అధికారి నియామకం ఎవరంటే ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఉన్న పిసి మోదీ గారిని రిటర్నింగ్ అధికారిగా నియమించారు. అండ్ సహాయ రిటర్నింగ్ అధికారులు హెల్పింగ్ ఎవరున్నారంటే గరిమా జైన్ గారు జాయింట్ సెక్రటరీ రాజ్యసభ, మరియు విజయ్ కుమార్ గారు డైరెక్టర్ రాజ్యసభ సెక్రటేరియట్, వీళ్ళు హెల్పింగ్గా ఉన్నారు. సో మెయిన్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిసి మోదీ గారి పేరు గుర్తుంచుకోవాలి. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉన్నారు కదా, తనే రిటర్నింగ్ అధికారి రీసెంట్గా ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి. ఇక చట్టము ప్రెసిడెన్షియల్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952, ఎలక్షన్ రూల్స్ 1974 ఆధారంగా ఎన్నికలు నిర్వహించేవారు ఎవరు? భారత ఎన్నికల సంఘము. ఓకేనా, సరిపోతుంది. ఇక ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు ఎవరెవరు ఉంటారు? ఓకేనా, రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఉండరు, రాష్ట్రపతికి సంబంధించి అయితే ఎలక్టరల్ కాలేజీలో ఉంటారు. ఓకేనా, ఎన్నిక విధానం ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ విధానము, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు, ఎన్నికలు రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు అనేది ఏంటంటే ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే ఖచ్చితంగా 50 and above % రావాలి అంటే మరి ఒకవేళ 3-4 పోటీ చేశారనుకుంటే అప్పుడు రాదు. సో ఇక్కడ ఓటు వేసేటప్పుడే ప్రిఫరెన్సెస్ అనేది పెట్టాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, అలా ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఎవరికి కూడా మ్యాజిక్ నెంబర్ అనేది రాలేదనుకోండి, సో నిర్దేశించిన సంఖ్య రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లను కౌంట్ చేస్తారు. అలాగే చూస్తారు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సో ఈ విధంగా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. మీరు చూడండి అన్ని వార్తాపత్రికల్లో కూడా నూతన ఉపరాష్ట్రపతిగా భారతదేశంలో 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు గెలిచారు, సుదర్శన్ రెడ్డి గారి పైన గెలిచారు, అంతే రాస్తారు. కానీ సబ్జెక్ట్ మనం నేర్చుకునే సబ్జెక్ట్ మనం ఆస్పిరెంట్స్ కాబట్టి పోటీ పరీక్షల కోణంలో ఇంత డెప్త్గా చదవాలి. ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి, ఏమైనా చట్టాలు ఉంటే చట్టాలు లింక్ చేసుకోవాలి, ఏమైనా రీసెంట్గా పర్సన్స్ కానీ నియామకం ఏమైనా జరిగినా కూడా వాటిని కూడా అడిషన్గా ఇచ్చుకోవాలి. ఇలా చదివితే ఏంటంటే కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇదే స్ట్రాటజీతో మీకు క్లాసెస్ చెప్తున్నాను. అండ్ మన పాలిటీ క్లాసెస్, మన ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చాలా డెప్త్గా చెప్పాను. కరెంట్ పాలిటీ వీడియోస్ని కూడా మీకు డిసెంబర్ 2025 వరకు అందిస్తూనే ఉంటాను. సో చూడవచ్చు, అందులో అన్ని కాన్సెప్ట్ క్లాసెస్ ఉంటాయి. కోర్ కాన్సెప్ట్, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ మొత్తం కంప్లీట్ చేసేసాను ఆల్రెడీ. కరెంట్ పాలిటీ కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా, చూడండి. ఇక్కడ ఇంకొక టాపిక్ని లింక్ చేస్తున్నాను. ఏ టాపిక్ని లింక్ చేస్తున్నాను అంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనం కాన్ఫిడెన్స్ మోషన్ అని, నో కాన్ఫిడెన్స్ మోషన్ అని చూస్తూ ఉంటాం. విశ్వాస తీర్మానము, అవిశ్వాస తీర్మానం అని పాలిటీ సబ్జెక్ట్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించి, దేశం ఏదైనా సరే కాన్సెప్ట్ అనేది ఒకటే ఉంటుంది కదా. ఫ్రాన్స్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని చట్టసభలో ప్రవేశపెట్టినాయి. చట్టసభలో ప్రవేశపెట్టిన తర్వాత అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం నెగ్గింది అంటే ప్రభుత్వం ఓడిపోయినట్టే కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది అంటే ప్రభుత్వం ఓడిపోయినట్టే. అదే జరిగింది అక్కడ. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ మన దేశంలో కూడా చూడండి. మన భారతదేశంలో పార్లమెంట్లో విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం చూస్తాము. ఒకవేళ రాష్ట్రాల్లో అయితే కూడా శాసనసభలో చూస్తాము. నేను ఇప్పుడు పార్లమెంట్ చెప్తున్నాను. పరిపాలించే ప్రభుత్వము మా పట్ల విశ్వాసాన్ని ఎంతమంది వ్యక్తపరుస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రవేశపెడితేనేమో విశ్వాస తీర్మానం అంటాము. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టే విశ్వాస తీర్మానం నెగ్గింది అనుకోండి, సభలోని సభ్యులు హాజరైన వాళ్ళు మ్యాక్సిమం వేశారనుకోండి ఓటు, విశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం హ్యాపీగా కొనసాగుతుంది. ఎందుకంటే అంతమంది విశ్వాసంతో ఉన్నారన్నట్టు ప్రభుత్వం పట్ల. మరి అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ పట్ల నమ్మకం లేదు, పరిపాలన చక్కగా లేదు, మొత్తం అన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు గనక ప్రవేశపెట్టి అనుకోండి తీర్మానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దాన్ని అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వం పట్ల విశ్వాసం పోయింది అని. మరి అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు ప్రవేశపెడితే నెగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రభుత్వం ఓడిపోయినట్టే కదా, రాజీనామా చేయాలి. ప్రభుత్వం కొనసాగాలంటే విశ్వాస తీర్మానం నెగ్గాలి, అవిశ్వాస తీర్మానం ఓడిపోవాలి. అవిశ్వాస తీర్మానము నెగ్గిన, విశ్వాస తీర్మానము వీగిన ప్రభుత్వం వీగిపోయినట్లే. ఫ్రాన్స్లో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. నూతన ప్రధానమంత్రి నియామకం వార్తల్లోకి వచ్చింది. ఫ్రాన్స్ ఐరోపా ఖండంలోని ఒక దేశము, ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేటెడ్ కంట్రీ. ఫ్రాన్స్ దేశానికి అధ్యక్ష బాధ్యతల్లో ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ఉన్నారు. నూతన ప్రధానమంత్రి గారిని కూడా నియమించడం జరిగింది. మరి రాజీనామా చేసిన వారు ఎవరు? విశ్వాస తీర్మానం ద్వారా. అండ్ నూతన ప్రధానమంత్రి ఎవరు వచ్చారో చూద్దాము. ఫ్రాన్స్లో ప్రభుత్వానికి అవిశ్వాస ఓటు
బేరు గారు రాజీనామా చేశారు. సో ఫ్రాన్స్ దేశం, మీకు ఏదైనా ఒక దేశం గురించి చూపించినప్పుడు దానికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ అనేది ఖచ్చితంగా చూపిస్తున్నాను. వరల్డ్ మ్యాప్లో అది వివాదాస్పదమైన వార్తల్లోకి వచ్చిన ప్రాంతమైనా, విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది అయినా కూడా మ్యాప్ పాయింటింగ్. ఫ్రాన్స్ రాజధాని వచ్చేసి ప్యారిస్. సో ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాన్స్వా బేరు నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వము రీసెంట్గా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాలైంది. ఓకేనా, ఫ్రాన్స్లో జరిగిన ఓటింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఇక రాజీనామా చేసిన ప్రధాని పేరు గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్సువా బేరు. ఫ్రాన్సువా బేరు. ఓకేనా, రీసెంట్గా రైట్. తను 2024 డిసెంబర్లో ప్రధాని పదవిని స్వీకరించారు. కేవలం 7 నెలల్లోనే ఇక పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పాటైంది. ఓటమికి కారణాలు బడ్జెట్ లోపాలు, యుక్రెయిన్ యుద్ధం పరిణామాలు, గాజా పరిస్థితులపై అస్పష్టత ప్రకటించడము, ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. ఆ కారణాలు మనకు అడగరు ఎగ్జామినేషన్లో. పర్సన్ని గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ ఎలాగో మీకు చెప్పాను. కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి అదని. ఓకేనా, ఫ్రాన్స్ రాజధాని ఏంటి, కరెన్సీ, అండ్ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేసి సెమీ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ, ప్రస్తుతం అధ్యక్షుడు వచ్చేసి ఎమాన్యుయల్ మెక్రాన్. అవిశ్వాస తీర్మానం కాన్సెప్ట్ కూడా ఇస్తున్నాను మీకు, పీడిఎఫ్లో ఇస్తాను కదా. ప్రభుత్వ పాలనపై అసమ్మతి వ్యక్తం చేసే పార్లమెంటరీ చర్య, మెజారిటీ ఓట్లు పడితే ప్రభుత్వానికి రాజీనామా తప్పదు. అదే జరిగింది ఫ్రాన్స్లో. ఓకేనా, ఇక మరి ఫ్రాన్స్లో కొత్త ప్రధానమంత్రిగా ఎవరు వచ్చారట అంటే సెబాస్టియన్ లెకోర్ను. ఎలా వస్తారు, ఏ దేశంలో అయినా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి అనేది నియామక పదవి, నియమిస్తారు. మరి ఫ్రాన్స్ అధ్యక్షుడు నియమించారు ఎమాన్యుయల్ మెక్రాన్ గారు. ఎవరిని అంటే సెబాస్టియన్ లెకోర్నును నియమించారు. ఓకేనా, సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ 2025లో రీసెంట్గా దేశ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్నును ప్రధానమంత్రిగా ప్రకటించారు. సెబాస్టియన్ లెకోర్ను 39 ఏళ్ల వయసులోనే ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో రక్షణ మంత్రిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇప్పటికే ఇప్పుడు తను ఏంటంట ప్రధానమంత్రిగా. ఓకేనా, బేరు గారు రాజీనామా చేశారు కాబట్టి తన స్థానంలో లెకోర్ను. పేర్లు గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. రైట్, సో ఫ్రాన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఎలాగూ మనం పర్సన్స్ కొన్ని దేశాల గురించి చూస్తున్నాం. చూడండి, ఫస్ట్ మీకు నేను కరెంట్ పాలిటీలో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్పాను, వార్తల్లోకి వచ్చారు కాబట్టి. ఆ తర్వాత మనం ఏం చేసేసాము, కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్, ఆ కాన్సెప్ట్లో భాగంగా ఫ్రాన్స్ గురించి చూసాము. ఫ్రాన్స్ గురించి చూసాం కాబట్టి నూతన ప్రధానమంత్రి గురించి చూసాము. ఇక్కడ ప్రధానమంత్రి అనే ఒక పదవి వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇంకొక దేశానికి సంబంధించి కూడా వార్తల్లోకి వచ్చిన ప్రధాని రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. నేపాల్ ప్రధాని రాజీనామా. సో ఎవరు రాజీనామా చేశారు, కేపీ శర్మ ఓలీ. కారణం ఏంటి, ప్రస్తుతం మనం చూస్తే నేపాల్ రక్తసిక్తం అవుతుంది. ఈరోజు కూడా చూడండి, ఆర్మీ మనం అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ 10, 2023 రోజు మీరు మార్నింగ్ బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. 11:30 ఆ టైంలో నేపాల్లో ఆర్మీ కర్ఫ్యూని విధించింది. కర్ఫ్యూ కనిపిస్తే కాల్చివేత. మరి నేపాల్ అంత రక్తసిక్తం అవ్వడానికి కారణం ఏంటి అంటే చాలా కారణాలు ఉన్నాయి. అందులో 2 ప్రధాన కారణాలు. సామాజిక మాధ్యమాలపైన ఇటీవల నిషేధం విధించారు, దానికి ప్రతిచర్యగా ప్రజలు రోడ్డు బారిన ఎక్కారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజకీయ వారసత్వాలపై ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ ప్రస్తుత జరుగుతున్న మూమెంట్, ఆ ఉద్యమాన్ని ఏమని పేరు పెట్టారంటే నెపోకిడ్ మూమెంట్. నేపాల్లో నెపోకిడ్ మూమెంట్ సంబంధిత అంశంతో ఇటీవల ఏ దేశ ప్రధాని రాజీనామా చేశారంటే కేపీ శర్మ ఓలీ, నేపాల్. నేపాల్ గురించి ఇటీవల మనం తరచూ చూసాము. మనం లాస్ట్ క్లాస్లో, నిన్నటి క్లాస్లో మనము నేపాల్, చైనా 2 దేశాల మధ్య ప్రారంభమైన కాఠ్మండూలో ప్రారంభమైన సాగర్మాత విన్యాసం గురించి చూసాము, అలాంటివి. ఓకేనా, రైట్. నేపాల్ హిందూ దేశం. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ 2025 సెప్టెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 9, 2025 రోజున దేశంలో సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ యువత విస్తృతంగా ఆందోళనలు చేపట్టింది. 2 రోజులుగా కొనసాగిన ఆందోళన సమయంలో జరిగిన ఘర్షణలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా వర్గాల సూచనల మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయినా కూడా అల్లర్లు చల్లారలేదు. పరిస్థితిని నియంత్రించేందుకు సోషల్ మీడియా నిషేధం తొలగించిన ప్రజా నిరసనలు తగ్గలేదు. ఓకేనా, రైట్. ఇక కేపీ శర్మ ఓలీ తనకు సంబంధించిన రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్. అండ్ ఇక్కడ ఎందుకు మీకు ప్రతి టాపిక్ చూడండి, ఎవరైనా దేశాధినేత లేదా ఎన్నికలు జరుగుతున్నాయి, కొత్త ప్రధాని వచ్చారు, అధ్యక్షులు వచ్చారంటే వాళ్ళ పొలిటికల్ పార్టీ గురించి నేను చెప్తాను. మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి టాపిక్. రీసెంట్గా మనకు 2024 ఇయర్ ఎండ్లో
టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో ఒక ప్రశ్న అడిగారు. శ్రీలంక దేశాధ్యక్షుడిగా గెలిచిన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? అంటే వేరే దేశంలో పొలిటికల్ పార్టీస్ గురించి కూడా అడుగుతున్నారు. అదెందుకు అన్నీ అడిగారు, ఉన్నాయని అడిగారు. అక్కడ ఎన్నికలు జరిగినాయి కాబట్టి అధ్యక్షుడిగా గెలుపొందిన వ్యక్తి కాబట్టి ఆ విషయంలో అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మీరు చూడండి, వార్తల్లోకి వచ్చిన పర్సన్స్కి లింక్ చేసి ఇస్తున్నాను. అండ్ నేపాల్ రాజధాని వచ్చేసి కాఠ్మండు, కరెన్సీ వచ్చేసి నేపాలీ రూపాయి, ప్రభుత్వం వచ్చేసి ఫెడరల్ పార్లమెంటరీ రిపబ్లిక్. నేపాల్ రాజకీయ పరిస్థితులను కనుక చూస్తే గత కొన్నేళ్లుగా మళ్ళీ ప్రభుత్వ మార్పులు, అస్థిరత జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా అస్థిర పరిస్థితులు ఉన్నాయి. వాస్తవం మీరు చూడండి, రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు, ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇరాన్, సూడాన్లో అంతర్యుద్ధము, మయన్మార్లో అశాంతి పరిస్థితులు, నేపాల్లో ఆందోళనలు, పాకిస్తాన్ ఎప్పుడూ వివాదాస్పదమే, ఇలాంటివి చూస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక దేశానికి సంబంధించి అధ్యక్షుడిగా గెలుపొందిన వ్యక్తి పేరు చూద్దాము, తన పొలిటికల్ పార్టీ ఏంటో చూద్దాము. గయానా అధ్యక్షుడిగా మళ్ళీ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గారు గెలిచారు. ఏదైనా దేశం వార్తలోకి వచ్చిందంటే లొకేషన్ ఇంపార్టెంట్ కదా. సో గయానా ఏ కాంటినెంట్లో ఉంటుంది? సౌత్ అమెరికా ఖండంలోని ఒక దేశము గయానా. సౌత్ అమెరికా కాంటినెంట్, దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశము. మరి గయానా దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గారు వార్తల్లోకి వచ్చారు. రీసెంట్గా సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్, గయానా అధ్యక్షుడిగా మహమ్మద్ అలీ మరొకసారి గెలిచారు, రెండోసారి కన్సిక్యూటివ్గా. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ తరపున పోటీ చేశారు. పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఓకేనా, సరిపోతుంది. ఎలక్షన్ ఫలితాలు ఇవన్నీ మనకు అవసరం లేదు, బట్ పార్టీ పేరు గుర్తుపెట్టుకోండి, పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఏ దేశము గుర్తుంచుకోండి, ఆ దేశం లొకేషన్ ఏంటి. గయానా రాజధాని వచ్చేసి జార్జ్ టౌన్. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను. రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా. కరెన్సీ గయానీస్ డాలరు, వాళ్ళ అధికారిక భాష వచ్చేసేసి ఆంగ్లం. ఓకేనా, సరిపోతుంది. భౌగోళికంగా దక్షిణ అమెరికాలో ఉన్నప్పటికీ సాంస్కృతికంగా కరేబియన్ దీవుల సమూహానికి చెందుతుంది అది. ఇక నెక్స్ట్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశము థాయిలాండ్లో మార్చ్ లాస్ట్ వీక్లో తీవ్ర భూకంపం సంభవించింది మయన్మార్ థాయిలాండ్ ఆ బెల్ట్లో. ఆ తర్వాత ఏప్రిల్ 4, 2025 రోజున థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. మరి ఆ తర్వాత థాయిలాండ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్న పెటంగ్టన్ షినవత్రా, థాయిలాండ్ ప్రధాని పక్కనే సరిహద్దును పంచుకుంటున్న కంబోడియా మాజీ దేశాధినేతతో ఆప్యాయంగా మాట్లాడడము, థాయిలాండ్ దేశానికి సంబంధించి తను చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారాన్ని లేపినాయి. ఆ ఫోన్ సంభాషణ లీక్ అవడం వల్ల థాయిలాండ్ దేశంలో రాజ్యాంగ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పదవీచ్యుతులయ్యారు. థాయిలాండ్ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ పెటంగ్టన్ షినవత్రా. సో తనకంటే ముందు ప్రధానుల్లో ఒకరు థాక్సిన్ షినవత్రా, తను జైలు శిక్ష సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చారు. దేశ తుది కోర్టు తీర్పిచ్చింది. అవినీతి ఆరోపణలు, తను ప్రధానిగా విధులు నిర్వర్తించినప్పుడు, థాయిలాండ్ ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఇలాంటివన్నీ కూడా నిరూపితమైనవి. ఇప్పుడు శిక్ష. సో థాక్సిన్ షినవత్రాకు ఏడాది జైలు శిక్ష విధించింది థాయిలాండ్ సుప్రీంకోర్టు. థాయిలాండ్ మాజీ ప్రధాని పెటంగ్టన్ షినవత్రా కంటే ముందు థాక్సిన్ షినవత్రకు థాయ్ సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్షను అనుభవించాల్సిందిగా తుది తీర్పు వెలువరించింది. 2001 నుండి 2006 మధ్య ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయనపై అధికార దుర్వినియోగము, అవినీతి కేసులు నమోదైనాయి. 2023లో కోర్టు 8 ఏళ్ల శిక్ష విధించగా థాయ్ రాజు మహా వజిరా లోంకోర్ దాన్ని ఏడాదికి తగ్గించారు. సో సరిపోతుంది. ఓకేనా. సో పేరు గుర్తుంచుకోండి, ఏ దేశ మాజీ ప్రధాని 1 year ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చారు. కారణం ఏంటి? ఎన్ఎఫ్. ఓకేనా. సో థాయిలాండ్కి సంబంధించి, సో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, థాయిలాండ్ కరెన్సీ వచ్చేసి థాయ్ బాట్, థాయిలాండ్ ఆసియా ఖండంలోని ఒక దేశము, సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏంటంటే కంబోడియా. వెరీ ఇంపార్టెంట్, వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. రైట్. ఇక పర్సన్స్ ఇన్ న్యూస్లో ఇంకొక టాపిక్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మనం షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటాం కదా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటివి చూస్తాం కదా. ఎన్ఎస్సి కొత్త చైర్మన్గా మన తెలుగు వ్యక్తి, తెలంగాణకి చెందిన వ్యక్తి
ఇటీవల నియమితులతో వార్తల్లోకి వచ్చారు. ఇంజేటి శ్రీనివాస్, ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూసుంటారు. సో ఇంజేటి శ్రీనివాస్ భారతదేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి కొత్త చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఆయనకు స్టాక్ మార్కెట్లపై విశాల పరిపాలన అనుభవం అనేది ఉంది. గత అనుభవంలో తను చూస్తే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ, గిఫ్ట్ సిటీ అంటాం కదా, అక్కడ చైర్మన్గా, మొదటి చైర్మన్గా పనిచేశారు. అలాగే కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శిగా ముఖ్యమైన సంస్కరణల అమలులో నాయకత్వం అనేది చేశారు. ఓకేనా. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఒడిషా క్యాడర్లో ఆయన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తెలంగాణకు చెందిన వ్యక్తి, ఒడిషా క్యాడర్. ఓకేనా, రైట్. జననం తెలంగాణ, 1983 ఐఏఎస్ బ్యాచ్. ఓకేనా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాటిక్ పాయింట్, హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై, 1992. మీరు దలాల్ స్ట్రీట్ అని చూస్తూ ఉంటారు, దలాల్ స్ట్రీట్. సో అది అక్కడే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ 2019, దానికి మొట్టమొదటి చైర్పర్సన్గా ఇంజటి శ్రీనివాస్ గారు విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఓకేనా. ఇక మనం కొన్ని నేషనల్ ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్, రాష్ట్రీయ అంశాలను కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ సూపర్లేటివ్స్ చూద్దాము. సూపర్లేటివ్స్ అంటే ఏంటి? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఇక్కడ సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలో తొలి బ్యాంబూ ఆధారిత బ్యాంబూ ప్రత్యేకత, బ్యాంబూసా అంటాం కదా, బ్యాంబూ ప్రత్యేకత ఏంటి? ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఆన్ ద ఎర్త్. భూమిపైన అత్యంత వేగంగా పెరిగే మొక్క ఇది అంటే బ్యాంబూ. మొక్కల్లో పెరుగుదలను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏంటంటే క్రెస్కోగ్రాఫ్. గుర్తుపెట్టుకోండి. సో భారతదేశంలో తొలి బ్యాంబూ ఆధారిత బయో రిఫైనరీ అస్సాంలో ప్రారంభం అంట. అస్సాం. డైరెక్ట్ సింగిల్ లైన్, సూపర్లేటివ్ టాపిక్స్ని సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఏ సంస్థ ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసిందో చూద్దాము. ఎనఫ్. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో తొలి బ్యాంబూ ఆధారిత బయో రిఫైనరీకి సంబంధించిన మెకానికల్ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ను అస్సాం బయో ఎథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం నుమాలీగఢ్, అస్సాంలో అమలు చేస్తున్నారు. అస్సాంలోని నుమాలీగఢ్లో. ఈ రిఫైనరీని సెప్టెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారికంగా ప్రారంభించనున్నారు ఈ వారంలోనే. ఇది బ్యాంబూను ఉపయోగించి బయో ఇథనాల్ ఉత్పత్తి చేయగలిగే దేశంలో తొలి ప్లాంట్. సూపర్లేటివ్ టాపిక్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక అస్సాం తరచూ వార్తల్లోకి వస్తుంది. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల అస్సాం కల్చర్కి సంబంధించి చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఉదాహరణకు తీసుకుంటే అంబుబాచి మేళా. బయోడైవర్సిటీకి సంబంధించి చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా మనం అబ్జర్వ్ చేస్తే కాజీరంగా నేషనల్ పార్క్, మనాస్, ఇటువంటివి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి రివర్ బ్రహ్మపుత్ర, ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా వార్తల్లోకి వచ్చింది. అస్సాం ఫ్లడ్స్. అండ్ మాజులీ ఐలాండ్, ద లార్జెస్ట్ రివర్ అండ్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, మాజులీ. ఇలాంటివి చూడండి. ఓకేనా. సో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడే కదా అస్సాంలో ఏర్పాటు చేసి నుమాలీగఢ్లో ఈ బ్యాంబూ ఆధారిత ప్లాంట్ని. ఆ సంస్థ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ 1965లో ఏర్పాటైంది. కేంద్ర పెట్రోలియం గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ఓకేనా. అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్, నుమాలీగఢ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్. ప్రపంచంలోనే ఇందాక చెప్పిందేమో మనకు భారతదేశంలో సూపర్లేటివ్, భారతదేశంలో తొలి, మొట్టమొదటి. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి సిరామిక వ్యర్థాలతో నిర్మించిన పార్క్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ అంటారు? ఆ పార్క్ పేరు ఏంటి అని అడుగుతారు. సో అనోఖీ దునియా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి సిరామిక్ వేస్ట్, సిరామిక్ అంటే కదా మన కప్పులు అవి వాడతాం కదా, ఆ వేస్ట్తో తయారు చేయబడిన ఒక పార్క్. ఓకేనా. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అనోఖీ దునియా పార్క్ ప్రపంచంలోనే తొలి సిరామిక వ్యర్థాలు. సో వేస్ట్ టు వెల్త్ అన్నట్టు మనకు చాలాసార్లు చూస్తూ ఉంటాం ఇటువంటివి పార్కులో. మనము కార్ టైర్స్ ఉంటాయి కదా, ఉపయోగం పూర్తయిన టైర్స్ ఏవైతే ఉంటే వాటిని మంచి కలర్స్ వేసేసి సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారు. లేదంటే ఇటీవల కాలంలో వేస్ట్ ప్లాస్టిక్ని ఆధారంగా తీసుకొని రీసైక్లింగ్ చేసి చైర్స్ తయారు చేయడం, ఇటువంటివి. వేస్ట్ టు వెల్త్ అనేది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. పార్క్ ఎక్కడుంది అంటే బులంద్ షహర్ జిల్లా,
కుర్జాలో భారతదేశపు సిరామిక్ రాజధానిగా పిలువబడే ప్రదేశంలో నిర్మించబడుతుందంట. ఈ పార్కును 2 ఎకరాల విస్తీర్ణంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య మోడల్లో అభివృద్ధి చేశారు. 80 టన్నుల పైగా వృధా సిరామిక్ వాడకాలను కళాత్మక మ్యూజియం రూపంలో మార్చారంట. ఇది ఉత్తరప్రదేశ్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ పథకంలో భాగంగా తీసుకున్న వినూత్న చర్య. రైట్, బులంద్ షహర్. ఓకేనా, సరిపోతుంది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ఏంటంటే భారతదేశంలో కొన్ని జిల్లాలను సెలెక్టెడ్గా తీసుకొని ఆ జిల్లా కేంద్రంగా ఒక ఉత్పత్తి, ఆ ఉత్పత్తి పేరు, ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ఆ జిల్లాని గుర్తొస్తుంది. దానికి మార్కెటింగ్ సౌకర్యాలు ఇలాంటి ప్రోత్సాహం ఇవ్వడం అన్నట్టు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం 2018లో ప్రారంభం. ఓకేనా, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. అండ్ భారత తొలి టగ్ నిర్మాణానికి ఒప్పందము. టగ్ అంటాం కదా మనము షిప్పింగ్ రంగానికి సంబంధించి. ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిక్ టగ్ ఆఫ్ ఇండియా ఒప్పందం ఎవరి మధ్యలో జరిగిందో చూద్దాము. సో 2025 సెప్టెంబర్ 7వ తేదీ కాంగ్స్బర్గ్ మ్యారిటైమ్ ఏ దేశానికి చెందిన సంస్థ అంటే నార్వే ఆధారిత టెక్నాలజీ కంపెనీ. అండ్ మాండోవి డ్రైడాక్స్ రిప్లీ గ్రూప్ భాగస్వామి, ఇది భారతదేశానికి సంబంధించింది. భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ టగ్ బోటుకు సాంకేతిక ప్యాకేజీ అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 2 సంస్థలు అంతర్జాతీయ అంశంగా చూడవచ్చు. ఈ టగ్ను గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్ వద్ద అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రాంలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందంట. గుర్తుపెట్టుకోండి. ఈ ఒప్పందం ప్రకారం టగ్కు పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రికల్ డ్రైవ్ కంట్రోల్ ఎంట్రీ సిస్టమ్స్ కోన్స్బర్గ్ అందించనుందంట నార్వే సంస్థ. ఓకేనా. ఎలక్ట్రిక్ టగ్ అంటే ఏంటంటే అసలు టగ్ అంటే ఏంటంటే ఓడలను నౌకాశ్రయాల్లో నడిపించేందుకు ఉపయోగించే సహాయక బోట్. పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి కదా, వాటిని నౌకాశ్రయంలో ఒక ప్రాంతం ఒక ప్రాంతాన్ని తరలించడానికి ట్రాలీలో ఉపయోగపడుతుంది. ఓకేనా. ట్రెడిషనల్ టగ్లకు బదులుగా ఎలక్ట్రిక్ డ్రైవ్తో శూన్య ఉద్గారాల దిశగా. సో ప్రస్తుతం ప్రపంచమంతా కూడా జీరో కార్బన్ పైన ఫోకస్ చేస్తుంది, ఎమిషన్స్ జీరో చేయాలని అందులో భాగంగా. ఓకేనా, రైట్. దీన్ దయాల్ పోర్ట్ ఎక్కడ అంటే కచ్ డిస్టిక్ గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక విన్యాసం. ఇది అంతర్జాతీయ స్థాయిలో విన్యాసము, బహుళ దేశాలు పాల్గొనే విన్యాసము. మన భారతదేశానికి సంబంధించిన విన్యాసాల గురించి అయితేనేమో ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్నవ ఎడిషన్, ఎన్ని దేశాలు పాల్గొంటాయి, మరి ఆ దేశాల పేర్లు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఏ రెజిమెంట్ పాల్గొంటుంది, ఇవన్నీ చూస్తాము. ఇది అంతర్జాతీయ స్థాయిలో బహుళ దేశాలకు సంబంధించిన ఒక విన్యాసము. రష్యా నిర్వహించే ఒక విన్యాసము ఎక్సర్సైజ్ జపాడ్ 2025. ఎక్సర్సైజ్ జపాడ్. అందులో భారత సాయుధ దళాలు, త్రివిధ దళాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈరోజు ప్రారంభమైంది, సెప్టెంబర్ 10th కదా ఈరోజు ప్రారంభమైంది రష్యాలో. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత సాయుధ దళాల బృందం జపాడ్ 2025 మిలిటరీ విన్యాసంలో పాల్గొనేందుకు రష్యా బయలుదేరింది. సెప్టెంబర్ 10th నుండి 16th వరకు ఈరోజు ప్రారంభమైంది విన్యాసము. ఓకేనా. ములినో శిక్షణ మైదానము ఇది ఎక్కడ అంటే రష్యా నిజ్నీలో ఉంది. రష్యా ఆతిథ్యంలో విన్యాసము. భారత బృందం దాదాపు 65 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు మన రక్షణ దళాల్లో, ఆర్మీ నుండి, ఎయిర్ ఫోర్స్ నుండి, నేవీ నుండి. ఓకేనా, సరిపోతుంది. కుమాయిన్ రెజిమెంట్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తుంది ఇండియన్ కాంటింజెంట్కి. విన్యాసం లక్ష్యం బహుళ దేశాల మిలిటరీ సహకారము, ఇంటరాపరబిలిటీని బలోపేతం చేయడము. ఒక విన్యాసాన్ని బహుళ దేశాలు నిర్వహిస్తున్నాయంటే ఆ దేశాల పార్టిసిపెంట్స్ మధ్య సహకారం, రక్షణ సహకారం ఉంటుంది. యుద్ధ సమయంలో మేము ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటాము, సహాయకులుగా ఉంటామని చెప్పేసి ఒక సందేశం ఇవ్వడం కోసము. రైట్. జపాడ్ రష్యాలో పశ్చిమాన అర్థాన్ని ఇస్తుందంట. ప్రారంభ సంవత్సరం 1981 మొదటిసారి సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు, యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడే ప్రారంభమైంది. నిర్వాహక దేశం రష్యా. విన్యాస స్వభావం వచ్చేసి బహుళ దేశ వ్యూహాత్మక సైనిక విన్యాసము. భారత్ 2021 జపాడ్ నుండి పాల్గొంటుంది. ఓకేనా, రైట్. సో ఇథియోపియాలో ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద జలాశయం అనేది ప్రారంభమైంది. ఇథియోపియా పేరు వినగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే ఆఫ్రికా ఖండంలో ఒక దేశము. ప్రస్తుతం WHO చీఫ్గా ఉన్న టెడ్రస్ అదనం ఉన్నారు కదా, తన ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వ్యక్తి. కొంతమంది వ్యక్తులు వాళ్ళ దేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇథియోపియాలో ఆఫ్రికాలో అతిపెద్ద జలాశయం ప్రారంభము. ఆఫ్రికా ఖండానికి సంబంధించి సూపర్లేటివ్. ఓకేనా. సో ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్ ప్రారంభించిన గ్రాండ్ ఇథియోపియన్ రెనైజెన్స్ డ్యామ్, గెర్డ్ డ్యామ్ అని గుర్తుంచుకోండి. జెర్డ్ జలాశయం ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద రిజర్వాయర్గా నిలిచిందంట. ఈ డ్యాము నైలు నది ఉపనదిపై సూడాన్ సరిహద్దుకు సమీపంలో నిర్మించబడింది.
నైల్ రివర్ ఏమో లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, అమెజాన్ రివర్ ఏమో లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దాదాపు 40,000 కోట్ల రూపాయలతో నిర్మించబడిందంటే ఈ పెద్ద రిజర్వాయర్. ఓకేనా. 5,000 మెగావాట్లు ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పత్తికి సమానం. ఓకేనా. ఇథియోపియాలో గ్యాసోలిన్ ఆధారిత వాహనాల దిగుమతి నిషేధించడంతో ఈ డ్యామ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి తోడ్పాటు లభించనుందంట. ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద ఒక జలాశయం, రిజర్వాయర్ లేదా డ్యాము ఏ దేశంలో అంటే ఇథియోపియా ఆఫ్రికా ఖండంలో ఉంది. సో దాని పేరేంటి, ఆ జలాశయం పేరేంటి? ఓకేనా. సో గ్రాండ్ ఇథియోపియన్ రెనైజెన్స్ డ్యామ్. ఓకేనా. ఈజిప్టు, సూడాన్ దేశాలు నైలు నదిపై ప్రవాహానికి ఆధారపడే దేశాలు ఈ డ్యామ్ వల్ల తమకు తక్కువగా నీరు చేరే ప్రమాదం ఉన్నదని అభ్యంతరం తెలుపుతాయి. ఏ దేశమైనా గుర్తుపెట్టుకోండి, ఒక రివర్ పైన ఒక డ్యామ్ నిర్మిస్తున్నాము, రిజర్వాయర్ పెడుతున్నాము అంటే పక్కన దేశాలు, సరిహద్దులు పంచుకునే దేశాలు సర్వసాధారణంగా గొడవ చేస్తాయి. ఓకేనా. నైల్ అంటేనే మళ్ళీ ఈజిప్ట్ గుర్తొస్తాయి మనకి. ఓకేనా. గ్యాడ్ పూర్తయిన తర్వాత ఆఫ్రికాలో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందుతుంది. ఇక వివాదంలో ఉన్న దేశాలు ఈజిప్ట్ నైలు నది ఆధారంగా 90% పైగా తాగునీరు పొందుతుంది ఈజిప్ట్. సూడాన్ నీటి ప్రవాహం వ్యవసాయ అభివృద్ధిపై ప్రభావం పడవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక నెక్స్ట్ ఆపరేషన్ అమానత్. ఇటీవల చాలా ఆపరేషన్స్ గురించి మనం చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో కూడా మీకు ఆపరేషన్ గుధార్ గురించి చెప్పాను. తీవ్రవాదాన్ని తుదమించడానికి భారత సైన్యం ప్రారంభించిందని. గతంలో మనం చూసాము ఆపరేషన్ శివ అని, ఆపరేషన్ శివశక్తి అని, ఆపరేషన్ మహాదేవ్ అని. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ప్రారంభించిన ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్, ఆపరేషన్ ఫైర్ ట్రయల్, ఆపరేషన్ వీడౌట్ ఇలాంటివి. అండ్ ఉత్తరప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రారంభించిన ఆపరేషన్ కలనేమి గురించి చూసాము. అంతర్జాతీయ స్థాయిలో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధు. ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితుల్లో మనం అబ్జర్వ్ చేసిన ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఆపరేషన్ బషరత్ ఫతా, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, ఆపరేషన్ నార్నియా ఇలాంటివి ఇవన్నీ చూస్తున్నాం. రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్ ట్రేస్ అని ఏపీలో, ఆపరేషన్ జ్వాల అని తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్లో ఇలాంటివి చూసాము. ఆపరేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ లేదా రైల్వేలో, భారత రైల్వేలో మరొకసారి వార్తల్లోకి వచ్చిన, ఇది ఓల్డ్ ఆపరేషనే కానీ ఈరోజు వార్తాపత్రికలో కవర్ అయిపోయింది. ఆపరేషన్ అమానత్. కామన్గా మనం ఏమన్నా మిస్సింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా రైలు ప్రయాణంలో భాగంగా, మనం ఏమైనా వస్తువులు కోల్పోవడం అటువంటివి, వాటిని మళ్ళీ మనకు చేర్చే ఒక ప్రత్యేక ఆపరేషన్ ఆర్పిఎఫ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ప్రస్తుతం సోనాలి మిశ్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఆపరేషన్ అమానత్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దక్షిణ రైల్వే పరిధిలో ఆర్పిఎఫ్ వారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు. ఓకేనా. ఈ కార్యక్రమం ద్వారా రైలు ప్రయాణ సమయంలో పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అప్పగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సైబర్ సెల్ సహకారంతో ఫోన్ల లొకేషన్ ట్రేసింగ్, సిమ్ ఆధారిత గుర్తింపు ద్వారా ఈ చర్యలు చేపడుతోంది ఆర్పిఎఫ్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 1957 రైల్లో ప్రయాణికుల భద్రతను చూసుకుంటుంది. ఆర్పిఎఫ్ చరిత్రలో మొట్టమొదటి మహిళా చైర్పర్సన్, ప్రస్తుత చైర్పర్సన్గా డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? సోనాలి మిశ్రా గారు. గుర్తుపెట్టుకోండి. ఇక సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ వచ్చేసి సికింద్రాబాద్. మీరు చూడండి రైల్వే హెడ్ క్వార్టర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ ఏంటి ఇలాంటివి. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ అరుణాచల్లో పలాస్ క్యాట్ ఒక దర్శనం, దాని ఫోటో బయటకు వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఇటు తరచు వార్తల్లోకి వస్తుంది. మనం లాస్ట్ క్లాస్లో చూస్తే సన్ రైజ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నారు డిసెంబర్ లాస్ట్ వీక్లోని. గోర్సంకోరా ఫెస్టివల్ గురించి చూసాము. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము చైనాతో సరిహద్దును పంచుకుంటున్న ఒక రాష్ట్రము. తవాంగ్ వ్యాలీ తరచు వార్తల్లోకి వస్తాయి. అపతాని ట్రైబ్ తరచు వార్తల్లోకి వస్తాయి. ఇవన్నీ చూడండి. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ పల్లాస్ క్యాట్ ఫోటోగ్రాఫ్డ్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అంటే ఫోటోగ్రాఫ్ వచ్చిందంటే అక్కడ జంతువు కనబడుతున్నాయి కదా. అరుణాచల్ ప్రదేశ్లో రేర్ పల్లాస్ క్యాట్ అనేది దర్శనం ఇచ్చింది. ఏదైనా ఒక జీవి ఆనవాళ్ళు కానీ వృక్ష జాతుల ఆనవాళ్ళు కానీ కనబడ్డాయి అంటే సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్. మీకు హిందూ పేపర్లో లాస్ట్ పేజ్లో ఇటువంటి కవర్ అవుతాయి. అండ్ అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి, మీకు ప్రతిరోజు నేను అందిస్తున్న కరెంట్ అఫైర్స్ క్లాస్లో టాపిక్స్ని అఫీషియల్ సోర్సెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి, న్యూస్ ఆన్ ఎయిర్ నుండి, ఆల్ ఇండియా రేడియో నుండి, జాతీయ స్థాయిలో రెప్యూటెడ్ పేపర్స్ ఉంటాయి, హిందూ పేపరు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటివి. అండ్ రీజనల్ న్యూస్ అయితే మన రీజనల్గా ఇంపార్టెన్స్ ఉండే పేపర్స్ కానివ్వండి. మళ్ళీ వార్తాపత్రికలు కనిపించే ఒక టాపిక్ని మళ్ళీ చెక్ చేస్తాను, అథెంటిక్గా ఉండాలి. ఎందుకంటే తప్పు ఉండకూడదు. పోటీ పరీక్షల్లో అభ్యర్థులకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి.
మీరు ప్రతిరోజు చూడండి, అన్ని అంశాలు కవర్ అవుతాయి. ఈ వెబ్సైట్స్ అవన్నీ కూడా కవర్ అవుతాయి. ఏ న్యూస్ పేపర్ చదవకున్నా కూడా మన క్లాసెస్ని ప్రతిరోజు చూడండి. సబ్జెక్ట్ కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. ఓకేనా. ఇక అరుణాచల్ ప్రదేశ్లో WWF ఇండియా నిర్వహించిన సర్వేలో అరుణాచల్ ప్రదేశ్లో పలాస్ క్యాట్కు చెందిన తొలిసారిగా ఫోటోగ్రాఫిక్ ఆధారం లభించిందంట. ఈ కనుగొనడం ద్వారా తూర్పు హిమాలయాలు గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా మరోసారి నిరూపితమైనాయి. పల్లాస్ క్యాట్ యొక్క రెగ్యులర్ నేమ్ ఏంటంటే మాన్యుల్ అంటాం దాన్ని. సైంటిఫిక్ నేమ్ వచ్చేసేసి ఓటోకొలోబస్ మాన్యుల్. 5.2 మిలియన్ ఏళ్ల క్రితం పునాది వేసిన అత్యంత పాత ఫైలైన్ జాతుల్లో ఒకటిగా ఇది భావించబడుతుందంట. ఓకేనా. మంగోలియా, చైనా, రష్యా ఆ ప్రాంతానికి పరిమితమైంది, భారతదేశంలో కనబడుతున్నాయి ఇటీవల. ఓకేనా. గతంలో సిక్కింలో కూడా కనిపించింది, హిమాచల్ ప్రదేశ్లో కనిపించింది, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో. రైట్. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా 1969లో ఏర్పాటైంది. రైట్. ఇక నెక్స్ట్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి భూపెన్ హజారికా శత జయంతి ఉత్సవాలను రీసెంట్గా ప్రారంభించారు, సెప్టెంబర్ 8. భూపెన్ హజారికా, మీరు అస్సాం రాష్ట్రం వెళ్తే చాలామంది అస్సాం గురించి రాంగ్ పర్సెప్షన్లో ఉంటారు. ఎవరన్నా ఏదైనా మ్యాచ్ ఓడిపోతే ఇక అస్సామే అని, ఎగ్జామ్లో విఫలమైతే ఇక అస్సాం అని అంటారు. కానీ తప్పు. అస్సాం కల్చర్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి, అస్సాంలో కల్చర్ కానివ్వండి, వాళ్ళ స్థానికంగా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ అద్భుతం. అక్కడ ఉండే క్లైమాటిక్ కండిషన్ కానివ్వండి, అన్నీ అద్భుతమే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అస్సాంలో ఒక గొప్ప గాయకుడు, చరిత్రలో నిలిచిపోయిన ఒక గాయకుడు, తన సాంగ్స్ కూడా మీరు వినే ఉంటారు, మంచి మెలోడీ సాంగ్స్ పాడుతూ ఉంటాడు. భూపెన్ హజారికా భారతరత్న పురస్కార గ్రహీత. భూపెన్ హజారికా శత జయంతి ఉత్సవాలను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. సో భూపెన్ హజారికా 1926లో జన్మించారు. సో ఈ సంవత్సరం మొత్తం కూడా ఇక శత జయంతి ఉత్సవాలు 1 year పాటు నిర్వహిస్తారంట. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భూపెన్ హజారికా లేదా 100వ జయంతి సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు అండ్ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనడం జరిగింది. శత జయంతి ఉత్సవాలు సంవత్సరం పాటు నిర్వహించనున్నారు. అస్సాం ప్రజలు హజారికాను సుధాకంఠగా పిలుస్తారు, తేనె గాత్రుడు, అద్భుతమైన గొంతు. ఓకేనా. టిన్సుకియాలో జన్మించిన వ్యక్తి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, చలనచిత్రంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, పద్మవిభూషణ్. 2019లో పోస్తమస్గా తనకి భారతరత్న ఇచ్చారు. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు. ప్రతిరోజు మీరు క్లాస్ని చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఏపీ తెలంగాణ అంశాలు అన్నీ కవర్ అవుతాయి. ఏపీకి సంబంధించి ఒక టాపిక్, తెలంగాణకు సంబంధించి ఒక అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఇక రానున్న సెప్టెంబర్ 14th, 15th 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యంలో మహిళా సాధికారత సదస్సు జరగబోతోందంట. సో తిరుపతి వేదికగా జాతీయ మహిళా సాధికార సదస్సు. ఓకేనా. సో 2025 సెప్టెంబర్ 14, 15 జస్ట్ ఈ వీక్లోనే తిరుపతిలో 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికార సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆతిథ్యం ఇవ్వనుందంట. సదస్సుకు పార్లమెంట్ మహిళా సాధికార కమిటీకి చెందిన 30 మంది సభ్యులు పాల్గొంటారు. 30 మంది ఉంటారు కమిటీలో. సో 20 మంది లోక్సభ నుండి, 10 మంది రాజ్యసభ సభ్యులు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోని మహిళా సాధికార కమిటీల చైర్పర్సన్స్ హాజరవుతారు. సో ప్రారంభమైనాక ప్రత్యేకత ఏంటి, థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాము. అయ్యన్న పాత్రుడు గారు ప్రత్యేకంగా నిర్వహణ కార్యక్రమాలను చూస్తున్నారు. రైట్. ఇక తెలంగాణలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు అనేది వార్తల్లోకి వచ్చింది. ఒప్పందం ఎవరితో కుదిరిందో చూద్దాము. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీదకి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ ఒప్పందానికి సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై రీసెంట్గా సంతకాలు కూడా జరిగినాయి. ఓకేనా. సెక్రటేరియట్లో ఒప్పందంపై సంతకాలు చేసిన వారు ఎవరు? ఓకేనా. యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఏఐ కోర్సులు, స్కిల్లింగ్ లభిస్తాయని తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. ఓకేనా. డైకిన్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాకి సంబంధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రస్తుతం చాలా గుర్తింపు పొందిన సంస్థ. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి.
సో ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాను ప్రతిరోజు ఒకటి చొప్పున అంటే రానున్న ఏ పోటీ పరీక్ష ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తానో వాటిని రోజు ఒకటి చొప్పున క్వశ్చన్ ఇస్తున్నాను. సో ఎర్ర సముద్రం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మనం లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాం. మీకు మ్యాప్ పాయింట్ కూడా చూపించాను. ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని నంబరు అవి ఏంటి? సింపుల్ క్వశ్చన్. ఓకేనా? వార్తలు నిలిచిన ప్రాంతము. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే సో భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు, నెక్స్ట్ ఫ్రాన్స్లో ప్రభుత్వానికి అవిశ్వాస ఓటు అనేది తగిలింది. రాజీనామా చేసిన ప్రధానమంత్రి ఎవరు అండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు వచ్చారు ఫ్రాన్స్లో? అండ్ కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు నేపాల్ ప్రధానమంత్రి పదవికి. నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అండ్ గయానా అధ్యక్షుడిగా మళ్ళీ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గారు గెలుపొందడం జరిగింది. అండ్ థాక్సిన్ షినవత్రాకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. నెక్స్ట్ ఎన్ఎస్సి కొత్త చైర్మన్గా ఇంజేటి శ్రీనివాస్ గారు. అండ్ భారతదేశంలో తొలి బ్యాంబూ ఆధారిత బయో రిఫైనరీ అస్సాంలో ప్రారంభము. అండ్ ప్రపంచంలో మొట్టమొదటి సిరామిక వ్యర్థాలతో నిర్మించిన పార్క్. అండ్ భారత తొలి ఎలక్ట్రిక్ టగ్ నిర్మాణానికి ఒప్పందము. సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ జపాడ్ 2025. అండ్ ఇథియోపియాలో ఆఫ్రికా అతిపెద్ద జలాశయం అనేది ప్రారంభమైంది. ఆపరేషన్ అమానత్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి. అరుణాచల్లో పల్లాస్ క్యాట్ దర్శనం. అండ్ భూపెన్ హజారికా శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి అస్సాం రాష్ట్రంలో. నెక్స్ట్ తిరుపతి వేదికగా జాతీయ మహిళా సాధికార సదస్సు సెప్టెంబర్ 14th, 15th రోజున జరగబోతోంది. అండ్ తెలంగాణలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి ఒప్పందం జరిగింది. ఎవరెవరి మధ్య కుదిరింది ఒప్పందం? అండ్ ఈరోజు ప్రశ్న, ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని, అవి ఏవి? సో ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. సో మన యాప్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. మీరు కోర్సెస్ని చూడొచ్చు. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా? మీకు అందులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కానివ్వండి, శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకేనా? అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.